అరిచావంటే చంపేస్తా. నన్ను అరే గిరే అని పిలవకూడదు, డాడీ అని పిలవాలి. నేనేనమ్మా మీ డాడీని. నిజమమ్మా, నేనేనమ్మా మీ డాడీని. ప్రామిస్. అయితే నేను డాడీ అని పిలవచ్చా? బ్రహ్మాండంగా, ఏదో ఒకసారి పిలు. డాడీ నువ్వు తీసుకువెళ్ళిపో, తర్వాత చెప్తాను. ముందు వెళ్ళు, త్వరగా వెళ్ళు. బాబులు ఏడి ఉన్నాడు? ఎక్కడా? వాటి గురించి అడగడానికి నువ్వెవడు? వాడి తండ్రిని. తండ్రిపా? వాడిని కన్నది నేను. అంటేనే తండ్రి అవడరా? ఇలా ఉంచుకుంటే తండ్రి అవుతాడా? ప్రేమను పంచుకుంటే తండ్రి అవుతాడు. మరొక్కసారి వీడి జోలికి గాని ప్రియ జోలికి గాని వచ్చారో వస్తారు. ఈ జన్మంతా మీకు రుణపడి ఉంటాను. ఎందుకు? నా బిడ్డని కాపాడినందుకు. తండ్రిగా అది నా బాధ్యత. అమ్మా, నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావా అమ్మా? లేదమ్మా, మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. పిలిచారా? లేదే. పిలిచారేమో అనుకో. పిలిచారా? లేదే. టీ నన్ను పెట్టమంటారా? అక్కర్లేదు, నేనే పెట్టుకుంటాను. నేను పిలవలేదు. అయినా వచ్చాను. ఆడదాన్ని సిగ్గు విడిచి చెప్తున్నాను. నా బిడ్డకి మీరే మంచి తండ్రి. అంతేనా? ఇంకేమీ కానా? నాకు కూడా మీరు మంచి భర్తే. ఐ లవ్ యూ. ఐ నీడ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు భార్యనయ్యే అదృష్టాన్ని ఇస్తున్నందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నీలాంటి మంచి భార్య నా జీవితంలోకి వస్తున్నందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. చెప్పారుగా. నేను నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా?
తయారైన మీ స్వప్న బేడి. గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. మిస్ కీర్తి, మీరు మీ మిస్ ఇండియా కిరీటాన్ని మరో మిస్ కి పెట్టారుగా, ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇన్నాళ్ళు నా నెత్తిన ఉన్నది వజ్ర కిరీటం కాదు, ముళ్ళ కిరీటం. అంటే మిస్ ఇండియాగా మీరు గర్వపడలేదా? చాలా గర్వపడ్డాను. ఎంతో సాధించానని పొంగిపోయాను. కానీ అది క్షణికమే. ఆశించిన కోసం నా జీవితాన్నే కోల్పోయాను. అన్నింటినీ మిస్ అయ్యాను. ఆడది అంతరిక్షానికి వెళ్ళొచ్చు, ఎవరెస్ట్ ఎక్కొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు, ఏవైనా సాధించవచ్చు. అది జీవితంలో ఒక భాగమే కావాలి, కానీ జీవితమే అది కాకూడదు. ఆ విషయం నేను ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆడదానికి నిజమైన సార్థకత అందచందాల్లో లేదు, అమ్మతనంలో ఉంది. ఆడది బిడ్డగా, భార్యగా, తల్లిగా, అత్తగా పొందే అనుభూతిలోనే సంపూర్ణత ఉంది. ఇప్పుడు నాకు డబ్బుంది, పలుకుబడి ఉంది, పాపులారిటీ ఉంది. లేనిది ప్రశాంతత, తోడు. కాలేనిది అమ్మని, ఆలిని. పొందలేనిది ప్రేమని, జీవితాన్ని. అంటే మీరు ఈ కృత్రిమమైన గ్లామర్ కోసం జన్మనిచ్చిన తండ్రిని, దేవుళ్లాంటి భర్తని, బంగారం లాంటి బిడ్డని పోగొట్టుకున్నాను. చివరికి స్త్రీ జాతి సిగ్గుపడే ఆడదానిగా మిగిలిపోయాను. అన్నీ ఉండి అనాథగా మిగిలిపోయాను. నేను చేసిన పొరపాట్లు మరెవ్వరూ చేయకూడదని, నా జీవితంలా మరొకరి జీవితం కాకూడదని ఈ మిసెస్ ఇండియా మీకు సవినయంగా మనవి చేస్తుంది. ఇప్పుడు మీ భర్త తిరిగి రమ్మంటే వెళ్తారా? ఆయన రమ్మంటే అల్లుడు అల్లుడు ఏంట్రా? పెళ్ళంటే ఆలుమొగలయ్యే అవసరమే కాదు, అమ్మా నాన్నలయ్యే అవకాశం కూడా. ఆ అదృష్టం పొందాలంటే మనసులు కలవాలి, కలిసిన మనసుల తనువులు కలవాలి. అలా పొందిన సంతానం పట్ల ఉమ్మడి బాధ్యతను కలిగి ఉండాలి. ఇంత అర్థవంతంగా సంసారాన్ని, ఇంత ఆనందంగా సంతానాన్ని తీర్చిదిద్దుకోలేని దంపతులు కలతల కలహాల కల్లోలాల కాపురంలో కలిసి ఉంటే కంటే విడాకులు తీసుకుని విడిపోవడం మంచిది. తల్లిదండ్రులు కాలేని భార్యాభర్తల సంఘర్షణకి పసివాళ్లని బలి చేసే బలవంతపు బంధనం కన్నా వారి జీవితాలకు శాంతి కలిగించేలా ఎవరి దారి వారు చూసుకునే వీలు కల్పించే విడాకులు తప్పేం కాదు. అలా విడిపోయిన వారు అన్ని విధాలా అనుకూలమైన మరో భాగస్వామి దొరికినప్పుడు వారితో జీవితాన్ని అల్లుకోవడమూ తప్పు కాదు. అలా అల్లుకున్న ఆ కొత్త జీవితానికి విడాకులు మా విడాకులు అవుతాయని మా నమ్మకం.